హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ప్రాపర్టీస్. ఈరోజు మంచి ప్రాపర్టీతో మీ ముందరికి వచ్చేసానండి. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసండి ఇది నాగోల్లో వస్తుంది. నాకు చూసుకున్నట్టయితే ముందర ఎంట్రన్స్ ఎలివేషన్ లేదండి, ఎంట్రన్స్ డోర్ ఇలా ఉంది. ఇది కూడా మార్బుల్ ఫిట్టింగ్తో చేయించారు. చూడొచ్చు, ఆ ఫ్లోర్ కూడా పాలిషింగ్ చేయించారు. చాలా నీట్గా డీసెంట్గా ఉందండి. ఇది న్యూలీ కన్స్ట్రక్టెడ్. ఇది మనకు కింది పోర్షన్ వచ్చేసండి ఇది 2 BHK ఉందండి. మనకు వాల్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ ఎలా చేశారు. ఎంట్రన్స్లో మనకు కార్ పార్కింగ్ 5 to 5 కార్ పార్కింగ్ వస్తుందండి. ఇందులో చాలా స్పేసెస్గా ఉంది. మనకు దీనికి వచ్చేసి బోర్వెల్ కనెక్షన్ ఉందండి. అదేవిధంగా సంపు కూడా ఉంది. ఫుల్ డీటెయిల్స్ కోసం ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మంజీరా వాటర్ వస్తాయండి దీనికి. చూసుకోవచ్చు ఎంత అది ఉందండి. ఇది మొత్తం వచ్చేసండి ఇది 183 స్క్వేర్ యార్డ్స్లో బిల్డప్ చేశారు. మనకి ఇది మొత్తం టేక్వుడ్తో చేయించారండి. ఇది డిజైనింగ్ కూడా చాలా బాగా స్టాండర్డ్గా చేయించారు. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో మనకు లివింగ్ రూమ్ చూసుకోవచ్చు. ఇది టేక్వుడ్తో చేయించారు డిజైనింగ్ కూడా. ఇది మనకు వచ్చేసి హాల్ అండి, లివింగ్ ఏరియా. ఫాల్ సీలింగ్తో చేయించారు. చాలా బాగుందండి. కింద వైట్ మార్బుల్ ఇచ్చారు. చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మనకు టీవీ యూనిట్ అండి. ఇది ఫాల్ సీలింగ్ విత్ LED లైటింగ్ అని ఇచ్చారండి. ఇది మన సెల్ఫ్ లైట్ సైడ్ సెల్ఫ్ వాష్ సింక్ ఇచ్చారు. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. మనకు విత్ ఫాల్ సీలింగ్, డీసెంట్ ఫాల్ సీలింగ్ ఉందండి. సెల్ఫ్లో అరేంజ్ చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. చాలా కాస్ట్లీగా కట్టించారండి. ఇది బిల్డింగ్ కూడా స్టాండర్డ్ ఉంది. మన మెటీరియల్ కూడా స్టాండర్డ్ మెటీరియల్ వాడారండి. కాస్ట్లీ మెటీరియల్ వాడారు ఇందులో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. ఇటు సైడ్ మనకు వచ్చేసి ఇది కామన్ వాష్ ఏరియా అండి. ఇది మనకు ఇది ఇండియన్ స్టైల్లో ఇచ్చారండి. ఇది ఇందులో వాడిన మెటీరియల్ కూడా స్టాండర్డ్ ఉందండి. కాస్ట్లీ మెటీరియల్ వాడారు. మనకి ఇది ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK ఉందండి. ఇది చూసుకోవచ్చు, కస్టమైజ్డ్ డిజైన్స్ చేయించారు. చాలా స్పేసెస్గా ఉంది. ఇది కూడా విత్ ఫాల్ సీలింగ్. మనకు విండోస్ కూడా వైడ్ యాంగిల్ వచ్చారండి. ఇవి మన ఇటు సైడ్ కూడా కబోర్డ్స్ అరేంజ్ చేశారు. సరే పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఇలా ఉందనేది. మీరు ఇది కూడా చూసుకోవచ్చు. మనకు స్టేర్స్ కూడా బ్లాక్ మార్బుల్తో చేయించారు. నెగిటివ్ వెంటిలేషన్ కోసం అటు సైడ్ గ్లాస్ ఫిట్టింగ్ కూడా చేయించారండి. మన నాగోల్ అనేది ఇప్పుడు హాస్పిటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ప్రతి ఒక్కటి స్కూల్స్ అండ్ కాలేజెస్ కానీ సెంటర్ ఆఫ్గా ఉంటుందండి. ఇది చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ ఎలివేషన్ ఇలా ఉంది. మనకు ముందర కూడా ఫాల్ సీలింగ్ చేయించారు. ఇటు సైడ్ విండో అరేంజ్ చేశారు. ఇది మనకు మొత్తం టేక్వుడ్తో చేయించారండి. లోపల ఐరన్ ఫెన్సింగ్తో ముందర గ్లాస్ ఫిట్టింగ్తో ఇచ్చారు. ఇది చూసుకున్నట్లయితే మనకి ఇది హాల్ అండి.
విత్ ఎల్ఈడి లైటింగ్, ఫాల్ సీలింగ్ వేయించారు. నాకు లెఫ్ట్ సైడ్లో ఇట్లా ఇచ్చారు. ఈ ఫ్లోర్ అండి మనకు ఇంటీరియర్ చేయించుకుంటే, కబోర్డ్ వర్క్, ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది హై ఎండ్ లుక్ ఉంటుంది. నా ఫాల్ సీలింగ్ ఎలాగో కంప్లీట్ అయింది. చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది. ఇది మనకు వచ్చేసి టీవీ యూనిట్ అండి. ఇక్కడ మనకు వచ్చేసి బెడ్రూమ్ వస్తుంది. అదేవిధంగా ఇటు కామన్ వాష్ ఏరియా, మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇలా ఉందండి. ఇది ఇది చూసుకున్నట్టయితే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సైడ్ సెల్ఫ్లు ఇచ్చారు, అదే స్టోరేజ్ లాగా ఇచ్చారు. మీద వాల్స్ కూడా కస్టమైజ్డ్ డిజైన్స్తో ఉన్నాయి. విండోస్ వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. మనకు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా మనకు డోర్ ఇచ్చారు. మనకి ఇక్కడ సింక్ అరేంజ్ చేశారండి. అదేవిధంగా మనకు లిటిల్ బిట్ కొంచెం వర్క్ ఉందండి ఇందులో కూడా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా స్పేసియస్గా ఉంది. మనకు 2 విండోస్ అరేంజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అండి. వెస్టర్న్ కబోర్డ్ అరేంజ్ చేశారు. ఇది చూసుకున్నట్టయితే మనకు కామన్ వాష్ ఏరియా అండి. ఇది కూడా వెస్టర్న్ కబోర్డ్, చాలా స్పేసియస్గా ఉందండి. ఇది మనకు వాల్స్ వచ్చేసి టైల్స్ ఫిట్టింగ్స్ అని చేయించారు. ఇది వచ్చేసి నార్మల్ బెడ్రూమ్ అండి. ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 3 BHK. ఇది బెడ్రూమ్ అండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పూజా గది. ఇది మీద ఓం సింబల్ ఇచ్చారు. ఇది చూసుకున్నట్లయితే కిచెన్ అండి. వాల్స్ కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయని. చాలా స్పేసియస్గా ఉందండి ప్రతి ఒక్కటి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. బాల్కనీ కూడా చాలా వైడ్ యాంగిల్లో ఉందండి. మనకు ముందర కూడా స్పేస్ ఎక్కువ ఉంది. మన ముందర గ్లాస్ ఫిట్టింగ్తో చేయించారండి. ఇది బాల్కనీ ప్రతి ఫ్లోర్ అలానే ఉంది. ముందర ఫాల్ సీలింగ్ కూడా చేయించారు.
థర్డ్ ఫ్లోర్ వచ్చేసండి ఇది. సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు ఫస్ట్ 1 BHK వస్తుంది, 2 BHK కూడా ఉందండి ఇందులో. ఈ పోర్షన్ వచ్చేసి 2 BHK 1 BHK పోర్షన్ అండి. ఇది 2 పోర్షన్లు ఉన్నాయి సెకండ్ ఫ్లోర్లో. మొత్తం ఇది వచ్చేసి 4500 SFTతో బిల్డప్ అయిందండి మొత్తం. చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కూడా LED లైటింగ్తో ఫిట్టింగ్తో చేయించారు. బెడ్రూమ్ అండి ఇది. మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అటాచ్డ్ వాష్రూమ్ ఉంది. చూసుకోవచ్చు ఎంత కాస్ట్లీ వర్క్తో చేయించారని. అంటే చాలా డీసెంట్ లుక్తో ఉందండి. కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది, డీసెంట్గా ఉందండి. స్టాండర్డ్గా కట్టించారు. ఆ ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇది నాకు విండోస్ కూడా వైడ్ యాంగిల్ ఉంది. ఇది కూడా మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి విత్ అటాచ్డ్ వాష్రూమ్. మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. చూసాకే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇది వచ్చేసి పూజా గది అండి. అదేవిధంగా మన కిచెన్. ఇది వచ్చేసి మన బాల్కనీ అండి. మనకి వెనకాల 1 BHK ఉందండి. సెకండ్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఇది. ఇది కూడా టేక్వుడ్తో చేయించారు. ఇక్కడ మనకు ఎంట్రన్స్లోనే లివింగ్ ఏరియా అండి. ఇది మన ఫాల్ సీలింగ్, LED లైటింగ్, మనకు విండోస్ కానీ వైడ్ యాంగిల్లో మంచి వెంటిలేషన్తో ఉన్నాయండి బిల్డింగ్. న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ వస్తుందండి. మనకి ఇక్కడ కిచెన్ వస్తుంది. మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారండి. మనకు అటు సైడ్ కామన్ వాష్ ఏరియా ఉందండి రైట్ సైడ్లో. ఇక్కడ మనకు సెల్ఫ్లు ఇచ్చారు, కబోర్డ్. ఇక్కడ కూడా మనకు విండో అరేంజ్ చేశారు. వెంటిలేషన్ కోసం అయితే విండోస్ చాలా ఇచ్చారండి. ఇది చూసుకున్నైతే వెస్టర్న్ కబోర్డ్, కామన్ వాష్ ఏరియా ఇచ్చారండి. మనకు కిచెన్ ఫ్లోరింగ్ కూడా బ్లాక్ మార్బుల్తో ఇచ్చారు. మనకు టైల్స్తో వాల్స్ చేయించారండి. బ్యాక్ సైడ్ ఇలా ఉందండి ఎలివేషన్. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో అనేది ప్రాపర్టీ. కింద డిస్క్రిప్షన్లో దీనికి మొత్తం డీటెయిల్స్ అనేది పెడతాను. మీరు మమ్మల్ని అప్రోచ్ కావచ్చండి. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ వచ్చేసండి 1,90,00,000 అండి.